Sir, today we will discuss about Joule-Kelvin effect or Joule-Thomson effect. Joule-Kelvin effect or Joule-Thomson effect. So, in 1852, so 1852లో సో ఈ జౌల్ కెల్విన్ అనే సైంటిస్టులు సో ఇద్దరు కలిసి ఒక వాయువు యొక్క అంటే సో ఒక వాయువు స్థిరమైన అధిక అంటే ఒక వాయువు స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుండి సో ఒక పోరస్ ప్లగ్ ద్వారా స్థిరమైన అల్పపీడన ప్రాంతంలోకి ప్రవహించినప్పుడు సో వాయువు యొక్క ఉష్ణోగ్రత అనేది వాయువు యొక్క టెంపరేచర్ అనేది సో మారుతుంది అని వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేయడం జరిగింది, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఏంటంటే ఒక వాయువు స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుండి ఒక పోరస్ ప్లగ్ ద్వారా సో స్థిరమైన అల్ప పీడన ప్రాంతానికి ప్రవహించినప్పుడు సో వాయువు యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అని ఎక్స్పెరిమెంటల్గా వీళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విషయం ఈ వాయువులోని అణువుల మధ్య అంతరాకర్షణ బలాలు ఉన్నాయని రుజువు కూడా చేస్తుంది. సో దీనినే పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ జౌల్-కెల్విన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఓకే, పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ జౌల్-కెల్విన్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్లో సో మెయిన్గా ఈ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసిన పరికరం ఏంటంటే సో ముఖ్యంగా ఒక జీ అనే పోరస్ ప్లగ్. సో దీన్ని ఒక వెడల్పాటి ట్యూబ్లో ఒక వెడల్పాటి గొట్టంలోని సో ప్రతి లేదా ఉన్నిని కానీ లేదా సిల్క్ దారాలు కానీ దాని లోపలికి కుక్కడం ద్వారా సో ఈ పోరస్ ప్లగ్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ పోరస్ ప్లగ్ని ఏర్పరుస్తారు. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఈ జౌల్-కెల్విన్లో సో ఈ కాటన్ని యూజ్ చేసుకుని ఈ ప్రత్తితో ఓకే ఈ ప్రత్తిలో చేసిన పోరస్ ప్లగ్ని వాడటం జరిగింది. ఈ కాటన్తో తయారు చేసిన పోరస్ ప్లగ్ని యూజ్ చేయడం జరిగింది ఫస్ట్గా. సో వాయువును ఈ పోరస్ ప్లగ్ గుండా సో ట్యూబ్ యొక్క అక్షానికి ప్లేన్గా అంటే సమాంతరంగా ప్రవహింప చేయడం అండ్ అలాగే సో ఆధునిక కాలంలో మట్టి పాత్రలు కానీ అలాగే క్వార్ట్జ్ పూల్లు కానీ ఓకే సో క్వార్ట్జ్ పూల్లు కానీ అండ్ అలాగే లేదా మట్టి పాత్రను కానీ సో అది లేక ఇది ఉంచిన కప్పును వాడటం జరుగుతుంది. సో ఈ పోరస్ ప్లగ్ అనేది ఈ పోరస్ ప్లగ్ జీ అనుకున్నాం. సో దీన్ని సో ఈ హోల్ గుండా ఈ రంధ్రములు గల రెండు ఇత్తడి పళ్ళెముల మధ్య అమరుస్తారు. సో దాన్ని ఎక్స్పెరిమెంటల్గా మనం చూస్తే సో దాని యొక్క స్ట్రక్చర్
is P. Okay, and here this is S. This is T2. This is T1. Okay. Okay. This is the brain. ఓకే, సో ఇక్కడ ఫస్ట్గా వీరి యొక్క ఎక్స్పెరిమెంట్లో, సో వీరి యొక్క తొలి ప్రయోగంలో జౌల్ కెల్విన్లు ప్రత్తితో ఉపయోగించిన, ఓకే, ప్రత్తితో చేసిన పోరల్ ప్లగ్ని వాడటం జరిగింది. అనేసి పోరస్ ప్లగ్, ప్రత్తితో చేసిన పోరస్ ప్లగ్ని వాడటం జరిగింది. సో ఇక్కడ వాయువును ఈ ప్లగ్ ద్వారా, ఓకే, ఈ ప్లగ్ ద్వారా, సో ఈ ప్లగ్ గుండా గొట్టం యొక్క అక్షానికి సమాంతరంగా, ఇట్లా గొట్టం యొక్క అక్షానికి సమాంతరంగా, ఓకే, సో ప్రవహింప చేయటం జరుగుతుంది, ప్రవహింప చేస్తారు. సో ఆధునిక కాలంలో అయితే సో మట్టి పాత్రలు కానీ లేదా క్వార్ట్జ్ పూలు కానీ ఉంచిన కప్పును వాడతారు. సో ఈ పోరస్ ప్లగ్ జీని రంధ్రములు గల రెండు ఎత్తడి పళ్ళెముల మధ్య అమర్చడం జరిగింది. సో ఇక్కడ ఈ రంధ్రాలు గల రెండు ఎత్తడి పళ్ళెముల మధ్య ఈ జీని అమర్చడం జరిగింది, ఈ పోరస్ ప్లగ్. ఓకే, సో ఈ గొట్టంలో ఈ భాగాన్ని బాక్స్ వుడ్ స్తూపంతో నిర్మించి పోరస్ ప్లగ్కి మంచి ఉష్ణబంధక సౌకర్యం అనే దాన్ని కలిగించడం జరుగుతుంది. ఓకే, దీంట్లో సో అందువల్ల పోరస్ ప్లగ్ లోపలికి ఉష్ణవాహనం నిరోధింపబడదు. అండ్ అలాగే గొట్టం యొక్క అడుగు భాగం ఒక పొడవైన సర్పిళాకారపు గొట్టం ఎస్ ద్వారా, ఇది ఒక పొడవైన సర్పిళాకారపు గొట్టం ఎస్ ద్వారా, సో దీని ద్వారా సో సంపీడన పంపు పీకి కలపబడుతుంది. ఈ పంపు పీకి సో దీని ద్వారా కలపబడుతుంది ఎస్ ద్వారా. సో ఈ మొత్తం పరికరాలంతటిని సో ఒక నీటి తొట్టె డబ్ల్యూలో ఉంచి, ఒక వాటర్ బీకర్లో ఉంచి, సో ప్రయోగం జరుగుతున్నంతసేపు ఉష్ణోగ్రత అనేది కాన్స్టెంట్గా ఉండేటట్లు, స్థిరంగా ఉండేటట్టు సో జాగ్రత్త పడతారు. సో అలాగే ఇదంతా సో దీంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఏ విధంగా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనేది సో తెలుస్తుంది. సో దీన్ని సో పరిశీలించదలసిన వాయువులు ముందుగా సో ఒక సంపీడన పంపు పీ ద్వారా, ఈ సంపీడన పంపు పీ ద్వారా సో సంపీడనం చేయడం జరుగుతుంది. సో ఈ సంపీడనం వల్ల వాయువు యొక్క ఉష్ణోగ్రత అనేది ఇంక్రీజ్ అవుతుంది.
వాయువు యొక్క ఉష్ణోగ్రత అనేది సో పెరగడం జరుగుతుంది. కానీ ఈ వాయువు నెమ్మదిగా ఎస్ అనే సర్పిలాకార గొట్టం గుండా సో ప్రవహించుతుండటం వల్ల కూల్ అయిపోతుంది, చల్లబడిపోతుంది. సో చివరకు ఈ వాయువు యొక్క ఉష్ణోగ్రత సో వాటర్ మేకర్ డబ్ల్యూ నీటితోటే సో డబ్ల్యూ ఉష్ణోగ్రత వరకు చల్లబడిపోతుంది. కానీ సో ఇప్పుడు ఈ వాయువుని జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి గురి చేస్తారు. ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి గురి చేయడం జరుగుతుంది. సో ఈ పోరస్ ప్లగ్ జీ గుండా వాయువు ఉన్న ప్లాటినం నిరోధక థర్మోమీటర్ T1 T2. సో ఇది ఒక థర్మోమీటర్ T1, ఇది ఒక థర్మోమీటర్ T2. సో ఈ థర్మామీటర్ల సహాయంతో వాయువు యొక్క ఉష్ణోగ్రతల్ని సో జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి ముందు అండ్ అలాగే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ముందు T1 అండ్ అలాగే జౌల్ కెల్విన్ సో వ్యాకోచానికి తర్వాత T2 ఖచ్చితంగా కొలవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని ద్వారా కొలవచ్చు. ఓకే, సో ఈ ప్రాంతాల్లో వాయువు యొక్క పీడనాలను కూడా పీడన మాపకాల సాయంతో ఖచ్చితంగా కొలిసే ఏర్పాట్లు ఉంటాయి. సో ఈ పోరస్ ప్లగ్ ద్వారా ప్రయాణించి వాతావరణంలోకి కలిసిపోయే సందర్భంగా వాయువు ఏ రకమైన ధ్వనిని అంటే సో ఏ రకమైన ఈ సౌండ్ని ఈ ధ్వనిని సృష్టించకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో లేని పక్షంలో ఈ సౌండ్ సృష్టించే ఈ వైబ్రేషన్స్ ఈ సౌండ్ సృష్టించే ప్రక్రియలోనే వాయువు చల్లబడిపోవడం జరుగుతుంది. సో అంటే ఈ జౌల్ కెల్విన్ ఫలితం వల్ల వాయువు అనేది చల్లబడిందని కూడా మనం చెప్పలేం. సో ఇక్కడ వర్ణించిన ప్రకారం సో అతి నెమ్మదిగా వాయువు అనేది ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ పొందడాన్ని సుమారుగా ఒక గంట సేపు ఇంచుమించు ఒక గంట సేపు అయినా 1 అవర్ వరకు సో దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఓకేనా? సో అలా చేస్తే ఈ గంట సేపు కొనసాగిస్తేనే సో అప్పుడు మాత్రమే పక్క గొట్టంలోని వేరు ప్రాంతాల వద్ద సో ఉండే ఉష్ణోగ్రతలు టైంతో పాటు కాలంతో పాటు సో మారకుండా కాన్స్టెంట్ వాల్యూస్తో అట్లాగే కాన్స్టెంట్గా నిలకడగా ఉంటాయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలు వాయువులతో అనేక ఉష్ణోగ్రత వ్యాప్తులతో అనేకమైన పీడన వ్యాప్తులతో సో ప్రయోగాలు జరిపిన తర్వాత సో జౌల్ కెల్విన్లు తమ యొక్క ప్రయోగాల ఫలితంగా వారి యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఫలితంగా సో ఈ కొన్ని నిర్ధారణలకు రావడం జరిగింది. సో అవి ఏంటంటే ఫస్ట్ది సో బాగా తగినంత తక్కువగా ఉన్న అల్ప ఉష్ణోగ్రతల వద్ద అన్ని వాయువులు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో చల్లబడటం జరిగింది. సో అలా కానీ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఏమాత్రం నిజవాయువులో చాలా వాయువులు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ చల్లబడగా సో ఉదజని హీలియం అలాగే ఈ ఉదజని హీలియం వాయువులు మాత్రం సో ఇవి వేడెక్కేవి కాదు, వేడెక్కని. సో ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో చల్లబడటాన్ని పాజిటివ్ జౌల్ అంటే ధనాత్మక జౌల్ కెల్విన్ ప్రభావం, నెగిటివ్ జౌల్ కెల్విన్ ప్రభావం అని, అలాగే వేడెక్కడాన్ని రుణాత్మక జౌల్ కెల్విన్ ప్రభావం అని అంటారు. చల్లబడటాన్ని కూల్ అవ్వడాన్ని నెగిటివ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, చల్లబడటాన్ని నెగిటివ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని, అలాగే వేడెక్కడాన్ని పాజిటివ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే, సో ఇది మొదటిది. ఇది ఇలా ఉండగా సో మరొక నిర్ధారణ ఏంటంటే
సో జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ చెందినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రతలో వచ్చే మార్పు ఆ వాయువు యొక్క పోరస్ ప్లగ్లో ప్రవేశించే ముందే హై ప్రెషర్కి అధిక పీడనానికి పొందిన పోరస్ ప్లగ్ ద్వారా సో బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న అల్పపీడనానికి మధ్య గల ఈ పీడన వ్యత్యాసానికి సో అనులోమానుపాతంగా ఉంటుంది, ప్రొపోర్షనల్గా ఉంటుంది. సో ఇదొక నిర్ధారణ. అండ్ మరొక నిర్ధారణ, సో ఒక నియమిత పీడన వ్యత్యాసం వద్ద జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో కలిగే చల్లదనం ప్రభావం అంటే సో ఉష్ణోగ్రతలో వచ్చే తగ్గుదల. సో వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అది తగ్గిపోతుంది. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ Ti. ఇట్ మీన్స్ ఇనీషియల్ టెంపరేచర్. ఈ Ti వద్ద సో ఈ ఎఫెక్ట్ అనేది జీరో అయిపోతుంది, ఎఫెక్ట్ అనేది 0 అయిపోతుంది. సో ఇనీషియల్ టెంపరేచర్ కనుక డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కంటే ఎక్కువగా ఉంటే T ఈజ్ గ్రేటర్ దాన్ Ti. T ఈజ్ గ్రేటర్ దాన్ Ti. సో వాయువు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో వేడెక్కుతుంది. ఓకే, సో ఏ తొలి ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క జౌల్ కెల్విన్ ఫలితం 0 అవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ వాయువు విలోమాన ఉష్ణోగ్రత అంటుంది. ఆ వాయువు యొక్క విలోమాన ఉష్ణోగ్రత అని అంటారు. ఓకే, సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క ప్రాముఖ్యాలు కనుక మనం చూస్తే సో ముఖ్యంగా ఏ వాయువు అయినా సరే సో దాని లోపల అంటే ఏ వాయువు అయినా సరే దాని విలోమాన ఉష్ణోగ్రత అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే సో అది తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు T ఈజ్ లెస్ దెన్ Ti. సో దాన్ని ఒక పోరస్ ప్లగ్ ద్వారా విసరణం చెందించి ఈ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి గురి చేసినప్పుడు సో ఆ వాయువు అనేది చల్లబడుతుందని అండ్ అలాగే జౌల్ కెల్విన్ ప్రయోగంలో వెల్లడైంది. సో గాలిని ఇతర వాయువులను ద్రవీకరణ చేయడంలో సో ఈ ఎఫెక్ట్కి ఈ ఫలితానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో జౌల్ కెల్విన్ ప్రయోగానికి ముందు ఏదైనా ఒక వాయువును ద్రవీకరించాలి అంటే సో ఈ జౌల్ కెల్విన్ సో ఈ ఎఫెక్ట్ చేయడానికి ముందు సో వీళ్ళంటే ఇది చేసిన తర్వాత ఇలాంటి నిర్ధారణ చేయడం జరిగింది. బట్ ఇది చేయక ముందు సో ఏదైనా ఒక వాయువును ద్రవీకరించాలి అంటే సో ముందుగా దాని యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు చల్లబరచాల్సి ఉంటుంది. సో అటు ఆ తర్వాత మాత్రమే అధిక పీడనం ప్రయోగించడం ద్వారా ఆ వాయువును ద్రవీకరించడం మనకి సో వీలవుతుంది దాని ద్వారా. సో కానీ ఈ జౌల్ కెల్విన్ ప్రయోగం ద్వారా ఆ వాయువు ఉష్ణోగ్రత దాని యొక్క విలోమన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని ఈ పోరస్ ప్లగ్ గుండా సో దాన్ని లోపలికి పంపించి ట్రాట్లింగ్ ప్రాసెస్ను లోన్ చేస్తే సో ఈ వాయువు అనేది చల్లబడుతుంది అని సో దీని ద్వారా మనకి తెలుస్తుంది, అంటే తెలిసింది. సో ఇప్పుడు ఈ విలోమాన ఉష్ణోగ్రత ఇనీషియల్ టెంపరేచర్ Ti విలువ సందిగ్ధ ఉష్ణోగ్రత Tcకు సుమారుగా ఈ Tcకి సుమారుగా 6.75 టైమ్స్ ఉంటుందని, 6.75 టైమ్స్ రెట్లు ఉంటుందని. సో అంటే తగినంత ఎక్కువ ఉష్ణోగ్రతల దగ్గర
అంటే తగినంత ఎక్కువ ఉష్ణోగ్రతల దగ్గర సైతం ఈ జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురి చేసి సో వాయువు యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గించవచ్చు. సో ఈ విధంగా అనేక పర్యాయాలు చేసి ఈ వాయువు యొక్క ఉష్ణోగ్రతను సందిగ్ధ ఉష్ణోగ్రత కంటే తక్కువగా చేసి అప్పుడు దాన్ని ద్రవీకరించవచ్చు. సో అంటే ఈ వాయువుల ద్రవీకరణ సులభం అవుతుంది అని దాని అర్థం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఉదాహరణకి మామూలుగా అయితే ఎయిర్ని గాలిని ద్రవీకరించాలంటే సో దాని యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత టీసీ 132 కెల్విన్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 132 కెల్విన్స్. 132 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరచాల్సి ఉంటుంది నార్మల్గా అయితే. సో కానీ ఇక్కడ ఈ జౌల్ కెల్విన్ ఫలితం ఆధారంగా చేసుకుని సో దీన్ని కనుక ఆధారంగా చేసుకుని మనం చేస్తే సో గాలి యొక్క ఉష్ణోగ్రత అనేది పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 839 కెల్విన్స్. 839 కెల్విన్స్ కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. సో దానిని ఈ జౌల్ కెల్విన్ వ్యాకోచానికి గురి చేయడం ద్వారా చల్లబరుస్తూ కూల్ చేస్తూ 132 కెల్విన్స్కి 132 కెల్విన్స్ కంటే చల్లబరిచి దీనికంటే ఇంకా చల్లబరిచి దాన్ని ద్రవీకరించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే సో ఆక్సిజన్ దాని యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత చూస్తే 144 లైక్ సుమారుగా 144 కెల్విన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆక్సిజన్ సందిగ్ధ ఉష్ణోగ్రత 154 కెల్విన్స్, కానీ ఈ విలోమాన ఉష్ణోగ్రత 1043 కెల్విన్స్. అంటే అనగా ఈ 1043 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ వాయువును తీసుకుని ఈ జౌల్ కెల్విన్ ప్రభావానికి కనుక గురి చేసి దాన్ని చల్లబరిస్తే సో దాన్ని చల్లబరుస్తుంటే 154 కెల్విన్స్ కంటే చల్లబరిచి దాన్ని ద్రవీకరించవచ్చు. సో ఈ విధంగా ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ను ఉపయోగించడం ద్వారా ఈ యొక్క వాయువుల్ని సో ద్రవీకరించే ప్రక్రియను బాగా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్దనే స్టార్ట్ చేయవచ్చు, మొదలు పెట్టవచ్చు. ఓకే, సో ఇది దీనికి ఎగ్జాంపుల్స్గా కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సో ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క అదర్ యాక్టివిటీస్ అంటే ఇతర అంశాలు కనుక మనం చూస్తే సో అవి ఉదజని మరియు హీలియం వాయువుల్లో ఉష్ణోగ్రత పెరగడం ఫస్ట్ది. ఉదజని మరియు హీలియం వాయువుల్లో ఉష్ణోగ్రత పెరగడం అంటే ఇక్కడ ఈ ఉదజని విలోమాన ఉష్ణోగ్రత టిఐ ఈజ్ ఈక్వల్స్ టు 51 degrees. 51 degrees సెల్సియస్ ఉంటే అండ్ హీలియం యొక్క విలోమాన ఉష్ణోగ్రత టిఐ ఈజ్ ఈక్వల్స్ టు 239 degrees సెల్సియస్. ఒకసారి ఏమో 51 degrees సెల్సియస్, హీలియం ఏమో 239 degrees సెల్సియస్. ఇవి చాలా తక్కువ. అంటే ఉదజని విలోమాన ఉష్ణోగ్రత ఏమో టిఐ ఈజ్ ఈక్వల్స్ టు 51 degrees సెల్సియస్ అండ్ హీలియం విలోమాన ఉష్ణోగ్రత టిఐ ఈజ్ ఈక్వల్స్ టు 239 degrees -51 degrees సెల్సియస్ అండ్ అలాగే ఇది -239 degrees సెల్సియస్. సో ఇవి చాలా తక్కువ. సో ప్రయోగశాల ఉష్ణోగ్రత వీటితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ వీటితో కనుక పోలిస్తే ఎక్స్పెరిమెంటల్ రూమ్ టెంపరేచర్ కనుక వీటితో పోలిస్తే వీటికంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ దీనికి పర్యవసానంగా ఈ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద T ఈజ్ గ్రేటర్ దాన్ Ti. కాబట్టి ఈ రెండు వాయువులు పోరస్ ప్లగ్ ద్వారా రాట్లింగ్ ప్రాసెస్కు గురైనప్పుడు సో ఇవి హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే వేడెక్కడం అనేది జరుగుతుంది. దానికి గురి చేసినప్పుడు ఇవి వేడెక్కుతాయి. అంటే సో వీటి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది
పాజిటివ్గా ఉంటుంది, గుణాత్మకంగా ఉంటుంది. సో ఓకే. సో ఇంకొక అంశం కనుక చూస్తే ఈ జౌల్ కెల్విన్ ఫలితం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా రెండు అంశాలపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ది, ఒక వాయువు అనేది తనలోని అణువుల మధ్య నుండే అన్మాకర్షణ బలాలను అధిగమించి సో వ్యాకోచించడానికి చేసే పని. అంటే ఆదర్శ వాయువులో అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉండవని భావిస్తాం దీని ద్వారా. సో కానీ ఈ నిజవాయువులో ఈ అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఉంటాయి. సో సెకండ్ వన్ కనుక చూస్తే, సో వాయువు అనేది బాహ్యంగా చేసే పని లేక వాయువు పైన బాహ్యంగా జరిగిన పని. సో వీటిలో ఫస్ట్ దాని ఫలితంగా రిజల్ట్ చూస్తే, మొదటి దాని ఫలితంగా చూస్తే సో వాయువు అనేది చల్లబడటం జరుగుతుంది. సో రెండవ దాని ఫలితంగా చూస్తే వాయువు అనేది ఇక్కడ చల్లబడటం లేక వేడెక్కడం కూడా జరగవచ్చు. సో ఫస్ట్ దాంట్లో చూస్తే క్లియర్గా అది చల్లబడటం జరుగుతుంది. బట్ సెకండ్ ఎఫెక్ట్లో చూస్తే, ఈ సెకండ్ రిజల్ట్లో చూస్తే వాయువు అయితే చల్లబడుతుంది లేదా అయితే వేడెక్కడం జరుగుతుంది. సో ఇక్కడ వాయువు తనలోని అణువుల మధ్య ఆకర్షణను అధిగమించి సో వ్యాకోచించడంలో చేసిన పనిని కనుక బాహ్యంగా వాయువు పైన జరిగిన పనిని సో దాని యొక్క పని కన్నా ఎక్కువ కనుక అయితే అలాంటి సందర్భంలో వాయువు అనేది అణువుల గతిజ శక్తి అనేది తగ్గిపోతుంది. వాయువు యొక్క అణువుల గతిజ శక్తి అనేది సో తగ్గిపోతుంది. సో దీని ఫలితంగా వాయువు అనేది చల్లబడిపోతుంది. అండ్ అలాగే ఉష్ణోగ్రత టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా ఈ వాయువు పైన బాహ్యంగా జరిగిన పని వాయువు తానుగా వ్యాకోచించడంలో చేసిన పని కన్నా ఎక్కువ కనుక అయితే ఆ సందర్భంలో వాయువు అణువుల గతిజ శక్తి దీంట్లో పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ఫలితంగా వాయువు వేడెక్కుతుంది అండ్ అలాగే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాయువు వేడెక్కుతుంది అండ్ అలాగే దాని యొక్క టెంపరేచర్ అనేది వాయువు ఎప్పుడైతే చల్లబడుతుందో దాని యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది. వాయువు ఎప్పుడైతే వేడెక్కుతుందో దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఓకే. సో ఈ విధంగా ఈ జౌల్ కెల్విన్ అనే ఈ రెండు 1852లో ఎక్స్పెరిమెంట్ చేసి ప్రయోగపూర్వకంగా చేసి సో దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే, సో ఒక వాయువు స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుంచి ఒక పోరస్ ప్లగ్ ద్వారా స్థిరమైన అల్పపీడన ప్రాంతంలోకి ప్రవహించినప్పుడు సో వాయువు యొక్క ఉష్ణోగ్రత మారిపోతుంది అని వీళ్ళిద్దరూ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం, కనుక్కోవడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ జౌల్ కెల్విన్.